గవర్నమెంట్ అనేక సార్లు డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022 రైతాంగం యొక్క ఆదాయం 2022 కల్లా రెట్టింపు చేయాలని చెప్పి పేర్కొంటూ వచ్చింది. దానికి అనుసంధానంగా చాలా స్కీమ్స్ ప్రోగ్రామ్స్ మొదలెట్టింది. వీటిలో ఇంపార్టెంట్ స్కీమ్స్ ఒకసారి చూసుకోవాలి. ఈ మధ్య బాగా న్యూస్లో ఉన్న స్కీమ్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. ప్రధానమంత్రి కిసాన్, పిఎం కిసాన్ లేదా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఇది పూర్తిగా సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అన్నమాట. ఇక్కడ ఏ స్కీమ్ చదివినా సరే అది సెంట్రల్ సెక్టర్ స్కీమా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమా చూసుకోవాలి. సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే పూర్తిగా సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చూస్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మెజారిటీ ఫండింగ్, కొంతవరకు ఎక్కువ ఫండింగ్ ఇస్తుంది, కానీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లో పూర్తి ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు. కానీ సెంట్రల్ సెక్టర్ స్కీమ్లో పూర్తి ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో ఏ స్కీమ్ అయినా చదివేటప్పుడు అది సెంట్రల్ సెక్టర్ స్కీమా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమా చూసుకోవాలి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇస్ అ సెంట్రల్ సెక్టర్ స్కీమ్, అంటే పూర్తిగా దాని ఫండింగ్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇంతకు ముందు వరకు ఎవరైతే 2 హెక్టేర్స్ కన్నా తక్కువ ఉన్నారో ఆ ఫార్మర్స్కే ఇస్తారనమాట. ఎవరికైతే 2 హెక్టేర్స్ కన్నా తక్కువ పొలం ఉందో వాళ్ళకే ఇస్తారు. కానీ ఇప్పుడు ఆ లిమిట్ ఎత్తేసారు. ముందు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు వరకు 2 హెక్టేర్స్ లిమిట్ ఉండేది, కానీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ఎలిజిబిలిటీకి ఇప్పుడు 2 హెక్టేర్స్ లిమిట్ ఏం లేదు. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ మాత్రం ఉన్నాయి, కొంతమందికి మాత్రం మినహాయింపు ఉన్నాయి అన్నమాట. ఒకటి, ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్. ఎవరైనా ఇన్స్టిట్యూషన్స్ తీసుకుని వాళ్ళు పెద్ద పెద్ద ల్యాండ్స్ తీసుకుని వాళ్ళు కల్టివేట్ చేశారో వాళ్ళకి ఇది అప్లై అవ్వదు. అలానే కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డ్ చేసేవాళ్ళు, ఎవరైతే కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి పొలాలు ఉంటే వాళ్ళకి ఇది అప్లై అవ్వదు. అలానే ఫార్మర్ ఎంప్లాయీస్ ఆర్ రిటైర్డ్ ఆఫీసర్స్, అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్, వీళ్ళకి అప్లై అవ్వదు సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ. అలానే ఐటీఎస్ఎస్సీస్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఐటీఎస్ఎస్సీస్ కూడా ఇది అప్లై అవ్వదు. అలానే ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళకి కూడా ఇది అప్లై అవ్వదు అనమాట. అండ్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇది డీబీటీ స్కీమ్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనమాట. దీని కింద టోటల్గా 6,000 ఇస్తారు 3 ఇన్స్టాల్మెంట్లో, 2+2+2 2,000 2,000 2,000 3 విడతలుగా 6,000 ఇస్తారు సంవత్సరానికి. కాకపోతే ఇక్కడ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే, కాకపోతే బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ మాత్రం, అదే ఎవరైతే దీనిలో లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు, యూనియన్ టెరిటరీస్ చేతిలో పెట్టారు. అండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కౌలు రైతులు, టెనెంట్స్కి ఇది అప్లై అవ్వదు. ఓన్లీ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్, ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి అప్లై అవుద్ది. రైతులు పొలాల్ని ఓన్ చేసుకుంటారో వాళ్ళకి, టెనెంట్స్కి అప్లై అవ్వదు. ఇది చాలా పెద్ద విమర్శ ఉంది, ఎందుకంటే ఇండియాలోనే కౌలు రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ గవర్నమెంట్ దీనికోసం, ఈ స్కీమ్ కోసం ప్రతి ఏడాది 75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందంట సెంట్రల్ గవర్నమెంట్. దీనికి ఒక రకంగా ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు ఈ స్కీమ్ రాకముందే, ప్రధానమంత్రి కిసాన్ ఆర్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రాకముందే తెలంగాణలో రైతు బంధు అనే పథకం ఉంది, ఒరిస్సాలో కాలియా అనే పథకం ఉంది, KALIA. ఈ పథకాలను ఇన్స్పిరేషన్గా తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి చేశారని కూడా అంటారు. ఒకసారి మీరు రైతు బంధు పథకం ఫీచర్స్, ఒరిస్సా కాలియా పథకం ఫీచర్స్, ఈ ఫీచర్స్ కూడా చూసుకోండి. ఎందుకంటే ఫిలిమ్స్లో స్కీమ్స్లో ఇంపార్టెంట్ స్కీమ్స్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్స్, అవి కూడా ఇంపార్టెంట్.